ఈ సీజన్లో దొరికే చింత చిగురు ఎంతమందికి ఇష్టం చెప్పండి. అందులో మటన్ వేస్తే భలే ఉంటుంది కదండి. ప్రతి ముక్క కారంగా పుల్లగా, అబ్బా ఆ టేస్టే వేరు. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి అర కేజీ మటన్కి 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు నూనెలో వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేయటం వల్ల తీపి వచ్చేస్తుందండి, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు అర స్పూను పసుపు, కారం మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకోండి. సాల్ట్ మీ సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఈ కారం ఆయిల్ ఒక్కసారి కలిపితే ఆ పచ్చివాసన పోయి కర్రీ అన్నది చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు అర కేజీ మటన్ శుభ్రంగా వాష్ చేసి అర కేజీ మటన్ మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలాగ ఉప్పు కారం పట్టిందంటే ఆ కూరకు మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమి యాడ్ చేయకండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి చింత చిగురు కదా మనకు దొరికేది. సో అది డామినేషన్ చేసేస్తుంది. అందుకని మనం చింత చిగురు ఆ టేస్ట్ మనం తెలియాలి అంటే ఇవి మాత్రం యాడ్ చేయకూడదు. సో అందుకని మీరు అసలు ఏమీ యాడ్ చేయకండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు అలాగ ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఉప్పు కారంలో మగ్గిన మటన్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి. చూసుకోండి. నేనైతే కుక్కర్ పెట్టట్లేదు. ఒకవేళ మీరు తీసుకొచ్చిన మటన్ ముదురుగా ఉంది అంటే ఎవరైనా విజిల్ పెట్టుకుంటారు అంటే మీ మాంసాన్ని బట్టి ముదిరిదా లేతదా చూసుకుని 2-3 విజిల్స్ పెట్టుకోండి. ముక్క మాత్రం మెత్తగా ఉడకాలండి. ఎందుకంటే ఈ చింత చిగురు వేసిన తర్వాత ముక్క బీసిపోతుంది. చింత చిగురులో ఉన్న కాళ్ళు అన్నీ తీసి బాగా నలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. బాగా ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద కప్పుడు చింత చిగురు స్మాష్ చేసాం కదా, ఆ చింత చిగురిని బాగా వేసి కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇలాగ ఒక 10 మినిట్స్ ఉంచితే ఇందులో ఉన్న పులుపు మనకి ఆ ముక్కకు పట్టి మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది. ఇందులో కొత్తిమీర ఒకటి, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలాలు ఏమీ యాడ్ చేయకండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మన అమ్మ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఎందుకు ఆలస్యం, వెళ్ళి ట్రై చేయండి.